ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమంగా తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వివోఏల ఆన్లైన్ వర్క్ల పేరుతో వేధింపులు ఆపాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ తెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అన్యాయంగా తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 3 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, వివోఏలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పెద్దపెట్టున నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాషిణిలు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటి నుండో విధులు నిర్వర్తిస్తున్న వివోఏలను రాజకీయ వేధింపులకు గురి చేస్తూ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనేక చోట్ల వివోఏలను 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 3 నెలలుగా వేతనాలు లేక వివోఏలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాప్స్ పేరుతో వివోఏలకు సంబంధం లేని అనేక పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏలకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. సంఘం జిల్లా కార్యదర్శి ఈ రోజున సిఐటి ఆధ్వర్యంలో వివోఏల ధర్నా కలెక్టరేట్ వద్ద నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ రోజున ఆన్లైన్ వర్కులతో ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డిఏ మరి ఈ రోజున పెద్ద ఎత్తున ఆన్లైన్ వర్కులు అయితే చేయించుకుంటున్నారు, కానీ వివోఏలకు కలిసి వచ్చేది ఏ మాత్రం కూడా లేదు. దీనివల్ల చాలా వివోఏలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా పేసీ యాప్లు వెంటనే రద్దు చేయాలనేదే మేము కోరుతా ఉన్నాం. అదే మీకు గతంలో కూడా దీని మీద అడిగితే మీకు 5G సిమ్లు ఇస్తాం, ఫోన్లు ఇస్తాం అనేది సర్పీఓ గారు హామీలు ఇచ్చారు, కానీ ఆ మాటే లేదు. ఈ రోజున ఒక్కో సభ్యురాలకి గంట తిరుగుతా ఉంటుందా నెట్, అది అవ్వదు. వివోఏలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. దానివల్ల ఈ రోజున కళ్ళు మొత్తం కూడా వివోఏలు ప్రతి ఒక్కరు కూడా కంటి ఆసుపత్రికి వెళ్ళడమే. అలాంటి ఈ రోజున అలాంటి కంటి సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి ఆన్లైన్ వర్కుల వల్ల. డివైజర్లు అందులో డివైజర్ ఆ తంబేయాలన్నా పేస్ తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడా అది ఈ రోజున ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఈ రోజున అవి కల్పించకుండా ఆన్లైన్ వర్కులు అయితే చేయమని పని అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఇచ్చే పద్ధతుల్లో అయితే లేదు. మార్ట్లు అని పెట్టారు. ఇక్కడ మన ఏలూరు జిల్లాలో 2 మార్ట్లు పెట్టారు. మార్ట్ల మీద నిత్యావసర సరుకులు కొనమంటారు, బలవంతం కొనుగోలు చేస్తా ఉన్నారు. పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి వివోఏలందరూ కలిసి భారీ వర్షంలో కూడా తడుస్తూ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మరి వివోఏల సమస్యలు పరిష్కరించాలని గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో ఆందోళన చేస్తున్న ఈ ప్రభుత్వాలు స్పందించడం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు అవుతా ఉంది. సంవత్సరాల నుంచి వివోఏల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ఎటువంటి చొరవ చేయట్లేదు. ఈ రోజున ఈ ప్రభుత్వం హయాంలో వివోఏలు అనేక రకాల బాధలు ఇబ్బందులు పడతా ఉన్నారు. వాటిని పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. కాలపరిమితి సర్కులర్ రద్దు చేయండి. ఈ రాష్ట్రంలో దేశంలో ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా కాలపరిమితి సర్కులర్ తీసుకొచ్చారు. 3 ఏళ్ళ మించి వివోఏలు చేయకూడదు. ఇది ఎక్కడ విడ్డూరం ఇది? అంటే వివోఏలను ఇంటికి పంపించేసేటువంటి కార్యక్రమం. ఈ రకంగా తక్షణమే ఏదైతే చేస్తున్నారో ఈ కాలపరిమితి సర్కులర్ని వెంటనే ఉపసంహరించుకోమని చెప్పి మేము సీటు తరపున కోరుతాము. అలాగే 3 నెలల నుంచి వివోఏలకు వేతనాలు లేవు. మరి 3 నెలల నుంచి జీతాలు అయితే ఎట్లా బతకాలి వివోఏలు? ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబాలు? ఇచ్చేటువంటి 8,000 రూపాయలు అరకొర వేతనం ఇస్తా ఉన్నారు. ఇచ్చేటువంటి అరకొర వేతనం కూడా సక్రమంగా సకాలంలో మీరు చెల్లించట్లేదు. తక్షణమే వాళ్ళ వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఈ రోజున వివోఏలతో అనేక రకాలైనటువంటి యాప్లు